గారికి అలాగే నా తోటి సేవకులు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. నేను క్లుప్తంగా ఒక వ్యక్తి కోసం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో ఈ జీవన పోరాటంలో మనకు ఎదురవుతున్న సమస్యలను బట్టి, శోధనలు బట్టి కావచ్చు, ఇబ్బందులు బట్టి కావచ్చు, మనము కొన్నిసార్లు ఎవరి వైపు చూస్తాం? మనము లోకం వైపు చూస్తుంటాం. ఎందుకంటే అంతవరకు నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అని చెప్పుకుంటాం. నేను ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడని, సకల రాజ్యాలకి ఆయనే రాజు అని చెప్పుకుంటాం. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మనం ఏమంటుంటే మనం కూడా లోకం చూస్తుంటాం. అప్పుడప్పుడు మన దేవుడు ఎవరు అని మనం చెప్పగలుగుతున్నాం ఈ దినాల్లో. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఏదో పెద్ద సబ్జెక్ట్ కాదు, కానీ నిన్నెవరైనా అడిగితే నీ దేవుడు ఎవరు అంటే నువ్వేం చెప్పగలుగుతున్నావు? నన్ను అడిగారనుకో, నేను ఆ దేవుడు నీ దేవుడిని ఆరాధిస్తున్నావు కదా, నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టావు కదా, నీ దేవుడు ఎవరంటే నేను చెప్పగలుగుతాను, నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు అని చెప్తా. దేవుడి స్తోత్రం చెప్తా. నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? సజీవుడైన దేవుడు, జీవము గలదేని ఆరాధిస్తున్నాం. ఈ రోజు ఏ పండుగ ఇది? ఇదే పండుగ ఇది, చెప్పండి. పునరుద్ధాన పండుగ అంటాం. ఈ పునరుద్ధాన పండుగను ప్రపంచం అంతా జరుపుకుంటుంది. ఎందుకు పునరుద్ధాన పండుగ జరుపుకుంటుంది చెప్పండి? ఈ లోకంలో మహా గొప్ప మేధావులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు. వారందరినీ కాకుండా ఈయన ఎందుకు పునరుద్ధానాన్ని క్రీస్తున్నారంటే, మరణాన్ని జయించిన వాడు ఒక్కడే భూమి మీద. ఈ భూమి మీద మరణాన్ని జయించిన వారంటే ధైర్యంగా చెప్పగలం, క్రైస్తవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, ఆయన మరణాన్ని జయించాడు అని చెప్పగలగాలి. అలా చెప్పగలిగిన వ్యక్తి, ఒక వ్యక్తిని మీ బైబిల్లో చూపిస్తాను. ఆ వ్యక్తి ఎలా ఆరాధించడం మనము కూడా ఆరాధిస్తే చాలు. ఆయన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా, ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక ప్రతి ఒక్కరిని విడివోక ఎడబాక తోడుండే దేవుడిని వాక్యం సెలవిస్తుంది. మనం ఏం చేయాలంటే మనం ఒకటి చేయగలగాలి. ఇవి చూస్తున్న వర్తమాన దినాల్లో మనం ఎలా ఉందంటే, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఒక ఈమైన అంటున్నాడు, 3 మేకులు కొట్టుకుంటే తీలేపోయాడని, తీసుకోలేని వాడు దేవుడని అంటున్నారు. నిజమే. ఆ 3 మేకులు ఎందుకు తీసుకోలేకపోయాడంటే, నా కోసం తీసుకోలేకపోయాడు. నన్ను చూపించి, రే నేను 3 మేకులు వేయించుకున్నాను, నేను ఎలా మరణించాను నువ్వు కూడా అలా జీవించు అని చెప్పి మరణించమని చూపించాడు నా దేవుడు. రోషంగా చెప్పగలగాలి. ఆయన మానవ రూపంలో వచ్చిన మనిషి, కానీ దేవుడి కుమారుడు. ఆయన చెప్పాడు, నేను మానవ నరుడిని, కానీ దేవుడు నన్ను పంపాడు, నా తండ్రి ఏం చెప్పాడో చేస్తాను అని చెప్పాడు. ఆయన నడుగా చూడు నువ్వు, కానీ ఆయన దేవుడు. నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే సర్వశక్తిమంతుడు, చెప్పగలగాలి ధైర్యంగా. అలాగే ఒక వ్యక్తి చిన్నప్పుడు అన్నలందరూ రాజు దగ్గర సైన్యములో ఉంటే ఒకే ఒకడు అరణ్యములోకి వెళ్ళి గొర్రెలు కాచుకుంటూ జీవించేవాడు. అలా ఒంటరిగా ఉంటున్నప్పుడు తాను అనుకున్నాడు, పుట్టివాడిని కదా నేను, నాళ్ళందరూ రాజు దగ్గర ఉన్నారు, కానీ నా స్థితి ఏంటని ఆలోచించలేదు. కానీ దేవుడికి మొరపెట్టేవాడంట. సింహాలు చూసి భయపడలేదు, ఎలుగుబండ్లు చూసి భయపడలేదు, నా దేవుడు నా తోడుగున్నాడు కాబట్టి నేను నా కాపరి అని చెప్పి 23 కీర్తన పాడుకున్నాడంట, యెహోవా నా కాపరి అని. ఎందుకు ఈ వ్యక్తి కోసం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఈ వ్యక్తి మొదటి స్థితి ఎలాగుండేదంటే, అరణ్యం ఉన్నప్పుడు ఆయనే నా దేవుడు, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే నా కాపరి అని చెప్పిన దావీదు తన పాపం చేసిన తర్వాత, లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి దేవుడికి తెలుసుకోగలిగాడు. మనం అంటాం కొత్తలో దేవుడిని నమ్ముకున్న స్థితిలో, మా దేవుడు నేను యేసుని నమ్ముకున్నాను, నాకు అన్నీ తీరిపోయి అని సాక్ష్యాలు కూడా గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తుంటాం మనం. కానీ ఆ సాక్ష్యం ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది అది? కొంతకాలం కూడా ఉండదు. ఆ వారం ఉంటుంది, తర్వాత మళ్ళీ ఏదైనా శ్రమ వచ్చింది అనుకో, మళ్ళీ అటే చూస్తాం మళ్ళీ మనం. కానీ ఈయన గుణం ఏంటంటే, ఈయన ఎవరంటే దావీదు. ఎవరైనా దావీదు బాల్య దినాల్లో
దేవుని స్తుతించిన వ్యక్తి తర్వాత రాజు అయిన తర్వాత తన కష్టాలు వచ్చాయి. చూడండి, ముందు దేవుని గణపరిచాడు, ఆరాధించాడు, స్తుతించిన వ్యక్తి తర్వాత గొర్రెల దొడ్లను కాచుకునేవాడిని సింహాసనం మీద కూర్చోపెట్టేది ఏమొచ్చాయి? కష్టాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి కష్టాలు? ఎవరి వల్ల వచ్చాయి? సొంత మామగారే పిల్లనిచ్చిన స్టవ్లే చంపనాకు చూశాడు. కారణము, తన్ను గణపరచకుండా అది ఒక చిన్నవాడైన వాడిని, ఎన్నిక లేని వాడిని గణపరిచారని చెప్పి పగబట్టాడు. అదే దావీదు తన సింహాసనం మీద కూర్చున్న కొడుకు తరవడం మొదలుపెట్టాడు. చూడండి దావీదుకున్న కష్టాలు చూడండి. ఓ పక్కన సౌలు తవరాడు, వాళ్ళు సౌలుడు తప్పించుకున్నాం కదా సింహాసనం కూర్చున్నాం అనుకుంటా పక్క కుమారుడు తరివాడు సింహాసనం కోసం. అంటే కష్టములో సుఖములోను, లేమిలో కలిమిలోను, కీడులో మేలులో కూడా దేవుని గణపరిచాడు. అది నేర్చుకోవాలి. దావీదులో ఉన్న గుణం ఏంటంటే, కష్టం వచ్చినా, బాధ కలిగినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, శ్రమ కలిగిన, కీడొచ్చినా సరే మనం దేవుడు స్తుతించగలిగితే మనం చెప్పగలుగుతాం, నేను ఆరాధించే దేవుడు సజీవుడని చెప్పగలగాలి. మనం ఎలాగుంటున్నామంటే, ఇప్పుడు నామకార్థ క్రైస్తవులా ఉంటున్నాను, అన్నాను కోపడద్దు. ఎందుకంటే నేను ఒకప్పుడు లోకం నుంచి వచ్చిన వాడినే. ఈరోజు వాక్యాన్ని పట్టుకొని చెప్పగలుగుతున్న కారణం ఏంటంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు అని చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వాక్యం నాకు తెలియజేస్తుంది కాబట్టి. దావీదులాగా మనము కూడా దేవుని స్తుతించినప్పుడు దేవుడు 4 కార్యాలు చేస్తాడు. 4 కార్యాలు ఒకే కీర్తన 20వ కీర్తన చదవండి, అక్కడ నీకు 3 మాటలు కనపడతాయి. 20వ కీర్తన 1వ అధ్యాయం 27వ వచనం, 27వ అధ్యాయం 1వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నాకు వెలుగును రక్షణయున్నాడు, నేనెవరికి భయపడదును, ప్రాణదుర్గము. ఎన్ని మాటలు కనపడుతున్నాయి ఇక్కడ అంటే, ఒకటి వెలుగై ఉన్నాడు. మన యేసుప్రభు ఎవరు? ఆయన ఏం చెప్పాడు? జీవించినప్పుడు నేను లోకానికి వెలుగై ఉన్నానన్నాడు. మన ఇప్పుడు వెలుగులో ఏమో ఆయనే వెలుగులో వచ్చి వెలుగిచ్చాడా మనకి? వెలుగులో ఎందుకున్నానంటున్నాడు దావీదు. ఆయన అన్నాడు, ప్రభు నీ లోకానికి వెలుగై ఉన్నాను, మీరు వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు కాదు. నేను ఎలాగైతే లోకానికి వెలుగిచ్చానో మీరు వెలుగు సంబంధులు అని చెప్పేసి ఆనాడు దావీదు అన్నాడు, అడిగాడు, దేవుడికి మొరపెట్టాడు. ఈ దినాల్లో ప్రభు కూడా మనకి చెప్పాడు, లోకానికి నేను వెలుగై ఉన్నానని. వెలుగు ఉన్న దేవుడు. వెలుగంటే లైట్లు పెట్టుకున్నాం కాదు. వెలుగంటే ఒక వ్యక్తి చీకట్లో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి తన బాధలు చెప్పుకునే స్థితిలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ ప్రభు ఆయనకి మార్గం చూపించినప్పుడు అక్కడ కలిగేది ఏంటి వస్తుంది? ఆ దుఃఖము, వేదన అన్నీ కూడా పోతాయి. అదే వెలుగంటే. వెలుగు చీకటి మన చేతిలోనే ఉంది. వెలుగులో నడవాలన్నా, చీకటి నడవాలన్నా ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. ఉదాహరణ ఎలా ఎందుకు చెప్తున్నాడంటే, లోక సంబంధంగా జీవించినప్పుడు అనుకుంటాం, నా వెనకాల 10 మంది ఉన్నారు, నాకు అంగబలం ఉంది, డబ్బు బలం ఉంది అనుకుంటాం. కానీ ఆ రక్తము మరి తగ్గిన తర్వాత ఆ తర్వాత ఎవరు కనపడరు మనకి. వాస్తవం చెప్తున్నా, నా డబ్బు ఉంది, నా దగ్గర అంగబలం ఉంది, అధికారం ఉందని ఉన్నానుకో, అది ఎప్పుడు ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? గట్టిగా ఉంటే 40 సంవత్సరాలు. ఇప్పుడు ఉన్న రోగాలు వచ్చేస్తున్నాయి ఎవరికైనా సరే. ఆ తర్వాత నీ శరీరం కుంగిన తర్వాత, నీ బలం తగ్గిన తర్వాత వెనక ఎవడు. అందుకే మనం వెలుగుండగానే మనం వెలుగు నడవాలి. నీకు శక్తి ఉంది, బలం ఉంది, ధైర్యం ఉంది. కానీ నువ్వేం చేయాలి? దాని పరుల కొరకు చూపించాలి. ప్రభు అదే చూపించాడు. దేవుడు కుమారుడేండు కూడా ప్రపంచానికి నిన్ను కొట్టినప్పుడు ఎలా నడుచుకోవాలో, నీ దూషించినప్పుడు ఎలా నడుచుకోవాలో, నిన్ను హేళన చేస్తున్నప్పుడు ఎలా నడుచుకోవాలో, నువ్వు బాధలో ఉన్నప్పుడు ఎలా నడుచుకోవాలో చూపించాడు యేసు ప్రభు. అందుకే లోకానికి వెలుగై ఉన్నానన్నాడు. నా దగ్గర ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. వెలుగు చీకటికి ఎవరి చేతిలో? నా చేతిలో ఉందనుకో.
కారణం ఏంటంటే అన్నదానికి కారణం ఏంటంటే నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి. నా దగ్గర 10,000 ఉన్నాయి. ఆ 10,000 నేనేం చేయాలి? ఆ 10,000 నేనేం చేయాలి? యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నువ్వు పాపంలో జీవించుకో అన్నాడు. ఈ లోకంలోదంతా పాపమే. నువ్వు 10,000 జేబులో పెట్టుకెళ్ళావనుకో, ఒక గంటలో అయిపోతాయి. అవుతాయా లేదా? ఒక గంటలో ఖర్చు పెట్టి రావచ్చు. ₹1,00,000 ఖర్చు పెట్టి రావచ్చు. ఎందుకు? ఎందుకు? అంటే నువ్వు వెళ్ళే చోట అలాగ ఉన్నాయి కాబట్టి. నీ దగ్గర 10,000 ఉన్నాయి. ఈ 10,000 నేనేం చేయాలనుకుంటున్నాను? లోక సంబంధంగా ఉన్నప్పుడు లోకాన్ని తిరిగాను. ఇప్పుడు ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఇది దాచుకుంటే నాకు ఎదురు ఉపయోగపడతాయి. ఇది దాచుకుంటే ఏమవుతుంది? ఉపయోగపడతాయి. లోక జ్ఞానం ఏంటది? తిను, తాగు, సంతోషించి అంటది. కానీ క్రీస్తుగా అలా కాదు. నువ్వు వెలుగులో నడుస్తున్నావు, నీవు వెలుగులో నడువు, నీ కుటుంబాన్ని కూడా వెలుగు నడిపించుకోమని చెప్తుంది వాక్యం. అది వెలుగంటే. నేను 10,000 ఖర్చు పెట్టేసుకొని నాకు ఒక రోజు కష్టం వచ్చింది, నా డబ్బు అవసరం, ఎవరి దగ్గరికి వెళ్తాను ఇప్పుడు నేను? ఎవరి దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు? నేను మళ్ళీ భిక్షాటం చేయాలి. అయ్యా నాకు 10,000 అవసరం వచ్చిందని. అదే దాచుకుంటే అదే వెలుగంటే. వెలుగంటే కనపడదు మనకి. మనకి వెలుగు కనపడదు. వెలుగంటే మనలో ఉన్న అజ్ఞానము లోక సంబంధంగా తిరిగితే అది చీకట్లోకి పంపిస్తుంది. అదే క్రీస్తు జ్ఞానము నువ్వు లోక సంబంధంగా కాకుండా పాపంలో జీవించకుండా పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు మంచి మార్గంలోకి వెళ్తావు. అది ఉపయోగపడుతుంది. మనిషి ఎక్కడున్నాడు? చీకట్లో ఉంటున్నాడు. ఇప్పుడు మనిషి ఎక్కడున్నాడు? చీకట్లో ఉంటున్నాడు. అరే నువ్వు వెలుగులో రారా బాబు అంటే నేను రాను అంటున్నాడు. దీన్ని ఏమంటున్నాడు మళ్ళీని? మతం. అరే నువ్వు చీకట్లో ఉన్నావు, వెలుగులోకి రా అని చెప్తుంటే ఆడేమంటున్నాడు? నువ్వు మతం మార్చేస్తావు అంటున్నాడు. కాదు, మతం మార్చేది కాదు, జీవితాలు మార్చేది వాక్యము. మతం మార్చదు. ఈ రోజు మీ ముందు నిలబడిన సత్యరాజు, వడ్డీ సత్యరాజు, అదే పేరు, అదే కులము, అదే బంధువులు, అదే స్నేహితులు ఉన్నారు. మారింది ఏంటంటే నా స్వభావం మారింది. ఈ రోజు ఇక్కడికి వచ్చి నీ వాక్యం చెబుతున్నానంటే కారణము, ఒకప్పుడు లోక సంబంధంగా ఉండేవాడు, ఈ రోజు వాక్యం దేవుడు మాట చెప్తున్నాడు. కారణం ఏంటంటే అప్పుడు చీకటిలో ఉన్నాను, ఇప్పుడు వెలుగులో ఉన్నాను. దేవుడి స్తోత్రం చెప్దాం. అప్పుడు చీకటిలో ఉన్నా, ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? నేను వెలుగులో ఉన్నా. అది వెలుగంటేనే. ఒకప్పుడు చీకటి సంబంధాలు తిరిగా, ఒకప్పుడు చీకటితో సహవాసం చేశా, ఒకప్పుడు పాపంలో జీవించా. కానీ ప్రభు నన్ను పిలిచిన తర్వాత, వెలుగులోకి వచ్చిన తర్వాత, నేను మారిన తర్వాత నా కుటుంబం మారింది. నా కుటుంబంలో వెలుగు ఉంది. దేవుడి స్తోత్రం చెప్దాం. ఈరోజు ధైర్యంగా చెప్పగలను, ఒకప్పుడు పాపంలో ఉంటున్న మా కుటుంబాలు ఈ రోజు వెలుగులో ఉన్నాయంటే కారణము నా ప్రభు పెట్టిన భిక్ష. మతం మారలేదు, మేము కులం మారలేదు, అదే ఉంది. నా బంధువులు అలాగే ఉన్నారు, స్నేహితులు అలాగే ఉన్నారు, నా తోబుట్టులు అలాగే ఉన్నారు. నా ఆధార్ కార్డు అదే ఉంది, నా పాన్ కార్డు అదే ఉంది, అన్నీ ఉన్నాయి. మారింది ఏంటి? నా స్వభావం మారింది. మనిషి మారితేనే ఒక మంచి వెలుగులోకి వస్తాడు. మనిషి మారకపోతే వెలుగు రాడు. అందుకే దేవుడి సన్నిధికి వస్తున్న మనము వెలుగు సంబంధులుగా ఉండాలి. మనం చీకటి సంబంధులుగా ఉండకూడదు. మనం కూడా చీకటి సంబంధుల్లాగా ఉంటున్నాం. మనం ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? మనం దేవుడి సన్నిధికి వస్తూ దేవుడిని ఆరాధిస్తూ కూడా మనం ఎలాగుంటున్నామంటే చీకటిలోనే ఉంటున్నాం. మనము కూడా చెప్పుకుంటున్నాం, నేను దేవుడి బిడ్డని వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నాం. కానీ ఎక్కడ ఉంటున్నాం మనం అంటే చీకటిలో ఉంటున్నాం. అందులో నుంచి బయటకు రావాలి. మనం అందులో బయటకు వచ్చినప్పుడే వెలుగు విలువ తెలుస్తుంది. నువ్వు కూడా అదే చీకటిలో ఉంటే వెలుగులే తెలియదు. ఈ రోజు నేను వాక్యం వెలుగులోకి వచ్చిన తర్వాత మరలా అక్కడ కూర్చోవచ్చి వెళ్ళి నేను అక్కడ కూర్చోవచ్చి వెళ్ళి మళ్ళీ ఎందుకంటే నా సహవాసం అలాగే ఉంది. కానీ వాళ్ళు వెలుగు చూపించాలి. ఎలా చూపించాలి? క్రియల ద్వారా చూపించాలి. క్రైస్తవుడు అంటే క్రియల ద్వారా చూపించడమే క్రైస్తవుడు అంటే. ఏదో ఎన్నో మందిరాలు కట్టేయడం, ఎంతో మంది బాధ్యతలు ఇచ్చడం కాదు. అక్కడ అడగడు ఎన్ని మందిరాలు కట్టావు, ఎంతమంది బాధ్యతలు ఇచ్చావు అని అడగడు. నేను చూపించిన ప్రేమను చూపించావా అని అడుగుతాడు.
నేను ఇచ్చిన వెలుగులో నడిచావని అడుగుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సమాధానం ఉండదు మనకి. ఇక్కడే చెప్పుకోవడం, ఇక్కడ కాదు చెప్పుకోవడము, ఇక్కడ కాదు డబ్బాలు కొట్టుకోవడం. ప్రభు ఎదుట నిలబడాలి. ఆ కృపాస్థానం దగ్గర సింహాసనం నిలబడినప్పుడు ధైర్యంగా, ప్రభువా నువ్వు ఇచ్చిన వెలుగులో నడిచానయ్యా, నువ్వు ఇచ్చిన వెలుగులో నడిచాను, నీ వెలుగును 10 మందికి చూపించానయ్యా అని చెప్పగలగలే తప్ప, అయ్యా నేను ఎక్కడికో వచ్చి నువ్వు అక్కడ ఉంది గుడి, అక్కడికి వచ్చాను, నీ మొక్కుమళ్ళు తీసుకున్నాను అని చెప్పండి. రెండో, నేను వాక్యాన్ని నీకు ఇచ్చాను, ఎక్కడికో పరిగెత్తమని చెప్పలే. నేను అక్కడికి వెళ్ళానయ్యా, అంత దూరమే డబ్బు ఖర్చు పెట్టి వెళ్ళి దగ్గరికి వచ్చాను నేను అంటే ఆడేమంటాడు, నీ పరిగెత్తమని చెప్పలేదు, నీకు వాక్యాన్ని ఇచ్చాను, ఆ వాక్యాన్ని వెళ్ళి నడమన్నా నేను, నీకు శ్రమలు వచ్చిన బాధలు వచ్చిన దావీదులాగా ప్రార్థన నేర్పించాను నేను, నువ్వు ప్రార్థన చెయ్యి, ఎక్కడికో పరిగెత్తమని లేదు, నేను డబ్బులు ఖర్చు పెట్టుకోమని లేదు, నేనేం చెప్పాను, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా జీవించమని చెప్పాను, నీ లోకానికి వెలుగు కనుక మీరు వెలుగును నడవని చెప్పాను నేను. వెలుగులో నడవాలన్నా చీకట్లో నడవాలన్నా మన చేతిలోనే ఉంది. 2 మార్గాలు మనకు ఉంటాయి. ఎడం పక్కన మార్గం ఎలాగుంటాం, మేకల్లాగా ఉంటాయి. కుడి పక్కన మార్గంలో వెళ్తే వెలుగు మార్గం గొర్రెలాగా మనం దీవించబడతాం. ఒకటి, రెండోది వెలుగులో ఉంటున్నాం మన, 2 రక్షకుడు, రక్షించే దేవుడు మన దేవుడు. ధైర్యంగా చెప్పగలగాలి. ఎక్కడ రక్షిస్తాడు నిన్ను? నీ పాప బంధకాల నుంచి రక్షిస్తాడు నిన్ను. ఎక్కడికో పరిగెత్తే రక్షణ రాదు. నువ్వు నిలబడి, పెద్దలు చెప్తా చూడండి, పరిగెత్తి పాలు తాగడం కానీ నిలబడి నీళ్ళు తాగమని చెప్పారు. మనం ఏం చేస్తాము? రక్షకుడి కోసం ఎదురు పరిగెత్తుతుంటాం. మనం చాలా మంది పరిగెత్తుతున్నారు. ఇప్పుడే జస్ట్ ట్రైన్లో ఎదురయ్యింది ఒక సహోదరి, పాలకోలు నుంచి రాజమండ్రి వెళ్తుందంట. చూడండి, ఊళ్ళో సంఘాలు లేవా, మందిరం లేవా అన్నాను కాదు, వేరే విధంగా చెప్పట్లేదు. ఇప్పుడు ఎలాగుంది, చిన్న బాబు ఉన్నాడు, 7 సంవత్సరాలతో ఉన్నాడు, ఆడు మాట అంటలేదు, ఆడు బూతులు కూడా తిడుతున్నాడు. నువ్వు ఇంత దూరం నుంచి అంత దూరం వెళ్ళావు, నీ బిడ్డను నడిపించగలుగుతున్నావు నువ్వు, ఆ నోడిని బూతులు వస్తున్నాడు. ఎక్కడ వాక్యం ఎక్కడ వింటున్నారు? మనం మారాలి. దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మనం మారితే కుటుంబం మారుతుంది. మనం మారితే మన పిల్లలు మారుతారు. ఎప్పుడు చెప్తాను, మనం మారకుండా పిల్లలు మారరు. నువ్వు టీవీ దగ్గర కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు పిల్లలు టీవీ చూడొద్దా అంటే చూడడం మానేస్తాడా? వాడదే చూస్తాడు. నువ్వే పాపాన్ని చూస్తున్నావు, వాడదే పాపాన్ని చూస్తాడు. నీ లోకానుసారిగా సిగరెట్ తాగుతున్నాడు, నువ్వు తాగొద్దంటే తాగడం మానేస్తాడు, అడుగు తాగుతాడు పక్కెళ్ళి. మనం చంపుకోవాలి, మన ఆశలు మనం చంపుకోవాలి. మన పిల్లల కోసం మన కోరికలు చంపుకున్నప్పుడే వారు ప్రయోజకులు అవుతారు. ఎంతమంది చూడండి రోడ్లు ఈ రోజున యవ్వనస్తులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, చేతులారా. కారణం ఏంటి? ఎవరి వల్ల అది? ఎవరినంటే దేవుడిని అంటాం. మళ్ళీ తల్లిదండ్రులు సరిగ్గా పెంపకం లేకపోతే దేవుడిని అంటే సుఖం ఉంది. వాడికి అవసరం లేదు, నువ్వు బండి కొనిస్తున్నావు, నువ్వు వాడికి శక్తి చాలదు, ఆ బండి ఇస్తున్నావు, నువ్వు ఏమవుతుంది? ఆడు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? కాళ్ళు పైకి చేతులు తిరుగుతున్నాడు. ఎవరు తప్పు? నీకు సుఖ సంతోషాలు ఇచ్చిన దేవుడు తప్ప, నీతి తప్ప? అదే చీకటికి వెలుగున్న సాంగత్యం అంటేని. మన పిల్లలు మన బాల్యం నుండి భయభక్తులు నడిపిస్తే పెద్ద అయ్యాక మంచి మార్గం నడుస్తాడు. మనం కాదు, బయట దేవుడి సందుకు వచ్చి చెప్పుకోవటం, పిల్లలను కూడా నడిపించాలి, వాక్యం చదివించాలి. మన వాక్యం చదివించము, ప్రార్థన నేర్పించము, మనమే చెయ్యం. సమయం దేవుడు మనకి ఇచ్చాడు, ఆ సమయాన్ని మనమే ఉపయోగించుకోము. మనం మళ్ళీ ఆ సమయం లేదంటే ప్రార్థన చేయనాకంటాం. ప్రతి వ్యక్తి కూడా రాత్రి 8 గంటల వరకు పే చేసుకున్న 8 గంటలకు సమయం దొరుకుతుంది, అరగంటైనా ప్రార్థన చేస్తున్నాం మనం. ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం. టీవీలో చూడండి, వెనుజులా రాత్రి భూకంపం వచ్చి మొత్తం అందరూ చనిపోయారు. ఎవరిది? భయభక్తులు లేవు. కానీ మనం
ఏదో ఒక మూలన ప్రార్థన జరుగుతుంది కాబట్టి మనం దీవించబడుతున్నాం. ప్రార్థన అద్భుతాలు చేస్తది. ప్రార్థన ఆశ్చర్య కార్యాలు చేస్తది. ప్రార్థన శత్రు కోటలు కూలుస్తాడు కూడా. మనం ప్రార్థన చేయాలి. కుటుంబం బాగోవాలంటే ప్రార్థన చేయాలి. భవిష్యత్తు బాగోవాలంటే ప్రార్థన చేయాలి. అయ్యా నేను చదువుకుంటున్నా, చదువులోనే జ్ఞానం దయచేయని ప్రార్థన చేయాలి. అయ్యా నేను జాబ్ చేస్తున్నా, జాబ్‌లోని ప్రయోజకుడిగా ఉండాలయ్యా, నీ సాక్షిగా బతకాలంటే దేవుడు తోడుగా ఉంటాడు. మన దేవుడు ఎవరు అని చెప్పగలగాలంటే నేను ఆరాధిస్తున్న దేవుడు లోకానికి వెలుగు ఉన్నాడు. నేను వెలుగులో నడుస్తున్నాను. ఆ వెలుగు నన్ను కూడా చీకటిలో కాక వెలుగు నడిపిస్తది. రెండోది ఆయన రక్షించే దేవుడు. రక్షిస్తాడు. పాప బంధకాల్లో చేసి ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తాడు దేవుడు. విడిపించే దేవుడు, నడిపించే దేవుడు, పోషించే అన్ని దేవుడు ఆయనే. దావీదు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే బాల్య దినాల్లో దేవుడు స్తుతించిన దావీదు తన కష్టకాలంలో బాధల్లో కూడా దేవుడిని ఏమంటున్నాడు? ఆయనే నా వెలుగు అంటున్నాడు. ఆయనే నా రక్షకుడు అంటున్నాడు. ఇంకోటి అన్నాడు, నా ప్రాణ దుర్గము, ప్రాణాన్ని కాపాడేది ఆయుష్ ఇచ్చేది ఆయనే. ఆయుష్ ఇచ్చేది ఆయనే. మనిషి జీవితం ఎలాగంటే గడ్డి పువ్వుతో పోల్చాడు, బుడగతో పోల్చాడు మన ఆయుష్. మేము మొన్న మ్యారేజ్ అయ్యింది హనుమాన్ జంక్షన్‌లో మా సార్ పాపది. ఆ పక్కాయన చాలా మంచి ఆయన. మేము ఎండలో పడుకుంటే సరిపోదని చెప్పేసి ఒక రూమ్ ఖాళీ చేసి మాకిచ్చాడు. ఆ 3 వారాలు అక్కడుండి హ్యాపీగా కూలర్ అది పెట్టి అన్నీ పెట్టాడు. కానీ నిన్న చెప్తున్నాడు మా సార్ ఫోన్ చేసి, ఆయన ఒక ఫంక్షన్‌కెళ్ళొచ్చాడు. తెల్లారుజామున చనిపోయాడని చెప్పేసి. బాధ అనిపించింది. మేమెవరో తెలీదు. ఆ కులం తెలీదు, మతం లేదు. కానీ దేవుడి ప్రేమను బట్టి ఆయన మాకిచ్చాడు. ఎండలో ఉంటున్నామని చెప్పేసి ఫ్యాన్ గాలి పెడితే కూలర్ కూడా పెట్టాడు. అంత మంచి వ్యక్తి. ఎవరు తప్పది? ఆయుష్ ఉన్నప్పుడే మనము దేవుని స్తుతించాలి, ఘనపరచాలి. ఎంత ఉన్నా సరే మనల్ని కాపాడదు. గుర్తుపెట్టుకోండి. మనకి ఎంత ఉన్నా సరే అంగబలం ఉన్నా, డబ్బు ఉన్నా ఆ సమయం మనల్ని కాపాడదు. కానీ సమయం ఉన్నప్పుడు పౌలు గారు అంటారు, సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తుంది వాక్యం. ఏం చెప్తుంది? సద్వినియోగం చేసుకోవాలి మనం. మనకిచ్చిన ఆయుష్ని, ఆరోగ్యాన్ని, సమయాన్ని కూడా మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడికో పరిగెత్తక్కర్లేదు. కొంతమంది ఆదివారం వచ్చిందంటే చాలు దేవుడి పేరు చెప్పుకొని ఎక్కడికో పరిగెత్తుంటారు. ఎక్కడికి వెళ్తున్నామంటే దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అక్కడికి? నీ సరదా కోసం వెళ్తున్నావు. వాక్యం విన్నాక కాదు. అదే నువ్వు ఇంట్లో గుండి మోకరించి ప్రార్థన చేయి. మోకరించి ప్రార్థన చేయి దావీదులాగా. నీకు ఆయుష్ ఇస్తుంది, ఆరోగ్యం ఉంటుంది, వెలుగు ఉంటుంది, సమాధానం ఉంటుంది. అక్కడికి వెళ్ళాక దాని ఖర్చులు అవ్వా? అక్కడికి వెళ్ళినా ఖర్చులు అవ్వా? ఆ ఖర్చు మిగిలి ఇంటి కూడా మోకరించి ప్రార్థన చేస్తే మిగలవా? మిగులుతాయి మిగలవా చెప్పండి. అది వెలుగంటేనే. మన చీకట్లో ఉంటే ఎక్కడికో పరిగెత్తుతున్నాము. కాదు, దేవుడు వెలుగిచ్చినప్పుడు ఆ వెలుగు నడవాలంటే దేవుడే జ్ఞానం ఇస్తాడు. ప్రభు లోకానికి జ్ఞానమై ఉన్నాడు. ఇది ఎవరికి అర్థమవుదు. ఏదో ఆయన కులం తక్కువ దేవుడని, కులాల దేవుడని ఎంచుకుంటున్నారు తప్ప యేసుక్రీస్తు కులాలకి మతాలకి దేవుడు కాదు. చాలా మంది ఉన్నారు, చదువుకున్న మేధావులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, గొప్ప గొప్ప చక్రవర్తులు ఉన్నారు. అందరూ కూడా ప్రభుని ఆరాధించిన వారే. దేనికి ఆరాధించారంటే వారి జీవితాల్లో చదువుకున్న చదువుకి, ఇది చదివిన చదువుకి, అహో మేము చదివిన పుస్తకాలు చదువు కాదు, ఈ జ్ఞానం కావాలని చెప్పేసి ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని గొప్ప గొప్ప మేధావులు అయ్యారు. ఈ వాక్యాన్ని చదివి చాలా గొప్ప గొప్ప వారు అయ్యారు. కానీ మనం ఏం చేస్తుంటాము? ఆ వెలుగు రావట్లేదు, ఇంకా చీకట్లోనే ఉంటున్నాం. ఆయన రక్షించే దేవుడు, నేను రక్షిస్తాడు. నేను దుష్టుల చేతిలో పడకుండా నేను కాపాడతాడు. దుష్ట సాంగత్యం చేయకుండా నేను కాపాడుతుంది వాక్యము. ఇప్పుడు లోకం ఎలాగుంది చూడండి. ఇక్కడి నుంచి బాగానే వెళ్తున్నారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మారిపోతున్నారు. కారణం ఏంటి చెప్పండి? సాంగత్యం. తల్లిదండ్రులు ఉన్నప్పుడు భయం ఉంది, కానీ అక్కడికి వెళ్ళాక పుల్లైపోతున్నారు, సింహాలైపోతున్నారు. ఎందుకంటే మేము గొప్పవారు అయిపోయాం, మాకు వచ్చేసారు ఎక్కలనుకుంటున్నారు. చాలా మంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే అది అందంగా కనపడుతుంది, ఇది కష్టంగా ఉంటది. ఎందుకు? దేవుడి సందుకు వస్తే వాక్యం వినాలి, తల్లిదండ్రులు లోబడాలి,
పాపం చేయొద్దని చెప్తుంది బైబిలు. ఏం చెప్తుంది? నువ్వు పాపం చేయకు, తల్లిదండ్రులు లోబడి జీవించు, సంఘంలో గౌరవంగా ఉండు, నువ్వు పాపం చేయకని చెప్తుంది. అది నప్పదు ఎవరికీని. అరే నువ్వు పాపం చేయరా, డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టుకో తిరిగంటే అది మనిషికి సంతోషం ఇస్తుంది. కానీ నువ్వు మారరా అంటే ఏమంటున్నావు? ఇప్పుడు మనిషి మార్చేస్తున్నారు. ఎవరు ఒక వ్యక్తి ఎవరు కూడా మార్చలేడు. నాకు 34 సంవత్సరాలు వచ్చారు, ఎవరు మార్చలే. కానీ వాక్యం మార్చింది 34వ సంవత్సరంలో. దేవుడి స్తోత్రం చెబుదాం. నన్ను ఎవరు మార్చలేదు. నేను తాగుబోతుని కాదు, తిరుగుబోతుని కాదు. చెప్తారు సాక్ష్యం. నాకున్నది ఒకటే గుణం పెట్టాడు, కోపము. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా నాకు సంబంధం లేదు. ఆ స్థితిలో ఉన్న నన్ను దేవుడు వాక్యం ఏం చేసింది? పట్టుకుంది. దేవుడి సందికి వెళ్ళా, వాక్యం విన్నాం. విన్న తర్వాత నీ ఇంతవరకు జీవిస్తున్న జీవితము అందుకని దూరం చేస్తుంది. ఎవరిని దూరం చేస్తుంది? నా తోటి వారిని దూరం చేస్తుంది. నన్ను చూసి భయపడుతుండేవారు, నా తోటి పనిచేసేవారు కూడా. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వాక్యం విని బలపడి రక్షణ పొంది వెలుగులోకి వచ్చానో, ఆ వెలుగు ఏం చేసింది? నన్ను అందరిని ప్రేమించడం నేర్పించింది. అప్పుడు అనుకున్నారు అందరూ, అన్న మారిపోయాడు. అప్పుడు అందరు దగ్గర రావడం మొదలు పెట్టారు. అంతవరకు దూరంగా ఉండేవారు చూసిన వారు, కానీ దగ్గరికి అప్పుడు స్వతంత్రంగా వచ్చింది వాళ్ళకి. ఎందుకు మార్చింది? ఎవరంటే నా ప్రభు వాక్యం మార్చింది. మనుషులు మార్చలేదు నన్ను. మా అమ్మ ఏడ్చేది, వీడు బయటికి వెళ్తున్నాడు, వస్తాడా లేదా అని చెప్పేసి. మా మావయ్యలు కూడా ఉంటుండేవారు నా వెనకాల, వీడెక్కడికి వెళ్తున్నాడా, ఏం చేస్తున్నాడా అని చెప్పేసి. కానీ ఈ రక్షణ పొందుకునే అతనికి ఆ బాధ పోయింది. ఇది దేవుడు నమ్ముకున్నాడట, ఆ దేవుడైనా మారుస్తాడే అని చెప్పి అనుకున్నారు. ఆ దేవుడైనా మార్చాడు. వాక్యం మార్చింది, మనిషి మార్చలేదు. నా తల్లిదండ్రులు తల్లి మార్చలేకపోయింది, నా మేనమారు ఎవరు మార్చలేదు. కానీ ఒక వాక్యం మార్చింది. ఆ వాక్యమే ఆ వెలుగు నడిపించింది, రక్షించాడు. ఈ వరకు మొన్నే జరిగింది 56వ సంవత్సరం పుట్టినరోజు. ఎన్ని సంవత్సరాలు తెలియదు నాకు, ఎన్ని సంవత్సరాలు వచ్చి ఇప్పుడు 56 సంవత్సరాలు వచ్చాయి. ఒక సంవత్సరం మళ్ళీ ఇచ్చాడు దేవుడు, పొడిగిచ్చాడు మనకు. చాలేది వెలుగు. ఆయన వెలుగు నడుస్తున్నప్పుడు ఆ వెలుగు మనకు రక్షణ కలుగు చేస్తుంది. ఆ రక్షణ మన ప్రాణానికి ఆయుష్ ఆరోగ్యనిస్తుంది. చివరిగా ఇంకో మాట, కీర్తన 29వ వచనం చూసి ముగించేస్తాను. 4వ ఏం చేస్తాడంటే ఆయన, అదే అధ్యాయం 20వ అధ్యాయము, కీర్తన 27:9. తోలివేకు సహాయము. 4వది ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. నువ్వు వెలుగులో నడుస్తున్నప్పుడు, ఆయన రక్షణ నీడలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన నీ ప్రాణానికి ఆరోగ్యం ఆయుష్ ఇచ్చినప్పుడు నీకు సహాయం చేస్తాడు. మనుషులు సహాయం కోరకూడదు. నేను శోధనలో ఉంటున్నప్పుడు చెప్తుండేవారు, నా స్నేహితుడు వచ్చి పలానా చోట, పేరు చెప్పకూడదు కానీ పలానా చోట ఉంది అని చెప్పి తీసుకెళ్ళాడు ఒకరోజు. అక్కడికి వెళ్ళినా జరగలేదు. తర్వాత చెప్పాడు, ఇంకో దిక్కునికి వెళ్దాం, కాకినాడ దగ్గర ఉంది, మంచిది, అక్కడికి వెళ్తే కార్యం జరుగుతుంది. అక్కడికి వెళ్ళినా జరగలే. తిరిగా ఆంధ్రప్రదేశ్ తిరిగా, ఒరిస్సా తిరిగా, మధ్యప్రదేశ్ తిరిగా, ఎక్కడ తిరిగినా దొరకలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ జంక్షన్ లో దొరికాడు దేవుడు నాకు. దేవుడి స్తోత్రం చెబుదాం. ధైర్యంగా చెప్పగలను. అన్ని రాష్ట్రాలు తిరిగినా, కర్ణాటకలో తిరిగా, కానీ ఎక్కడా దొరకలేదు. కానీ హనుమాన్ జంక్షన్ వచ్చిందా, దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుడి స్తోత్రం చెబుదాం. సహాయం చేస్తా, ఆత్మీయ సహాయం కావాలి మనకి. డబ్బు సహాయం దేవుడు ఎలాగిస్తాడు? మన ఆత్మకు సహాయం, ఆత్మను కాపాడుకోవాలి ఎప్పుడు కూడా. మన ఆత్మ నడిపించబడినప్పుడు అంట మనం వెలుగులో నడుస్తామంట. ఆత్మ నడిపింపు లేకపోతే మనం చీకటిలో నడుస్తాం. అదే పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఉంటే, ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఇంకా చీకటిలోకి వెళ్ళాం. మనం వెలుగులోనే నడుస్తాం. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, లేమిలో, కలిమిలో, దుఃఖం, దావీదులాగా మనం ప్రార్థన చేయగలుగుతాం. ఆ ప్రార్థన ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది. నీకు ఒక ఆలోచన ఇస్తుంది, నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవుడు క్రైస్తవుడు అంటే ఎవరు? ప్రార్థన పరుడు అని అర్థం. ఆ ఆది సంఘం అన్నాడు ఏం చేసింది? గొప్పగా చెప్పుకుంటారు. అపోస్తులు ఏం చేశారు? అపోస్తులు బోధ ఏందును, సహవాసం ఎందును, రొట్టె విచ్చుట ఏందును
ప్రార్థించుటేందును కూడా వర్ధిల్లింది ఆనాడు సంఘం. ఇప్పుడేమి లేదు, ఈ 4 లేవు, బోధ లేదు, గోలే, సహవాసం లేదు, మనుషులతో సహవాసం చేస్తున్నాం. రొట్టె విరచట్లేదు, దాన్ని విరిచినా కూడా భయమే. 4వది ప్రార్థన చేస్తున్నట్టు ప్రార్థన లేదు. ఇంకెక్కడ జరుగుతాయి? ఇంతకన్నా కఠినమైన దినాలు అప్పుడు యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆది అపోస్తులు చేస్తున్న దినాల్లో ఇంతకన్నా కఠినమైనది పరిస్థితి లేవు. ఇప్పుడు మన సంతోషం, వాక్ స్వాతంత్రం ఉంది, మనం తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, తడుముకోవచ్చు. అప్పుడు రాజు ఏం చెప్తే అదే శిక్ష వాళ్ళకి. అలాంటి కఠిన పరిస్థితుల్లో వారు సేవ చేశారు. వాడు దేని బట్టి? ఒకరితో సహవాసం చేశారు కాబట్టి. దేవుడితో సహవాసం చేశారు, మనుషులతో సహవాసం చేయలే. పేతురు యోహాను బంధించినప్పుడు ఏమంటాడు? ఈ నామాన్ని బట్టి మీరు ఏం చేయకూడదంటే, నీకు భయపడేది ఏంటి? మేము ఆరాధిస్తున్న దేవుడు జీవంగల దేవుడు, ఆయన ప్రకటించకుండా మానవని చెప్పి రాజుని ఎదిరించారు. అప్పుడు మనం ఎదిరిస్తున్నప్పుడు మనం వాళ్ళకి దాసులు అయిపోతున్నాం. ఇంకా వాళ్ళకేం భయపడతాం? మనం క్రీస్తు దాసులమే గాని మనుషులకు దాసులుగా ఉండకూడదు ఎప్పుడు కూడా. మనం ఎవరికి దాసులుగా ఉండాలి? క్రీస్తుకు దాసులు. మనం మనుషులు దాసులుగా ఉండకూడదు. మనుషులు దాసుకుంటే ఎలాగుంటదంటే, వాడు చెప్పినట్టు చేయాలి. ఇప్పుడు రాజు పరిపాలిస్తున్నాడు, రాజు చెప్పినట్టు చేస్తామా, నేను చెప్పినట్టు చేస్తాడా? ఏయ్, అది చేయండి, చేయాల్సిందే. ఉద్యోగం చేసిన అదే దాసుడే. నేను జాబ్ చేస్తున్నప్పుడు నేను చేయనంటే ఊరుకోడు, నువ్వు చేయాల్సింది, ఎందుకు జీతం ఇస్తున్నాను కాబట్టి. కానీ క్రీస్తు దాసులుగా ఉంటే మనం వెలుగులో నడుస్తాము. ఆ వెలుగు మన రక్షణ కలుగు చేస్తుంది. ఆ వెలుగు మనకి ఏం చేస్తుంది? ఆయుష్, ఆరోగ్యం, కుటుంబంలో సమాధానం ఉంటుంది. నీకు సహాయం చేస్తాడు. సహాయం చేసేది ప్రార్థన. సహాయం అడుగుతాం, మనం ఏమిటాం? అమ్మ ప్రార్థన చేయండి, సహాయం కోరుతున్నామా లేదా? ఎందుకు కోరుతున్నాం? ఆ ప్రార్థన ఏం చేస్తుంది? అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తుంది. మనం ప్రార్థన చెయ్యాలి. నేను ఎక్కడైనా చెప్పినా వాక్యంలో ప్రార్థన కోసం చెప్తాను నేను. ఎందుకంటే ప్రార్థన ద్వారా అద్భుతాలు జరిగే ఆనాడు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కానీ మనం ప్రార్థన చేయట్లేదు. మందిరాల్లో ప్రార్థన లేదు, సంఘాల్లో ప్రార్థన లేదు. కొన్ని కష్టపడి రేయింబగళ్ళు ఉపవాసం ప్రార్థన చేస్తున్నారు. అందును బట్టి ఇంకెలాగ ఉన్నాం. కొంతమంది భక్తులు పెట్టిన భిక్షను బట్టి మనం ఎలాగ ఉన్నాం. మనం వారు చేసిన ప్రార్థన ఈరోజు మనకి వెలుగులో నడిపిస్తుంది. ఎందుకు? వారిని బట్టి మనం ప్రేమించాడు దేవుడు. మన గొప్పతనం కాదు. మన మనకి 6 నెలలు కాచి కాపాడాడు. 7వ మాసంలో కూడా మొదటి పునరుద్ధరణకు నడిపించాడు. మరలా మనం పెంచేయాలి. ఈ నెలంతా మా తోడుగా నడిపించి ప్రార్థన చేసుకోవాలి. నీ వెలుగు మాకు, నా బిడ్డలకి, నా కుటుంబానికి, నాకు తోడుగా నడిపించు. నా కుటుంబాన్ని రక్షణ కవచంగా ఉండు నువ్వు ప్రభువా. మాకు ఆయుష్, ఆరోగ్యం దయచేయి. మనకేం కావాలి? డబ్బు కాదు కావాల్సింది, కోరుకోవాల్సింది. మనిషికి కావాల్సింది ఆరోగ్యం కోరుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఆ రోజు. కారణం ఏంటంటే అది ముందే తెలుసు వాళ్ళకి. ఇప్పుడున్న వైద్య పరిస్థితులు చూసుకుంటే కొండెక్కుతున్నాయి. అందుకే మనం ఏం చేయాలి? మనం ఆరోగ్యం దయచే ప్రభు అని ప్రార్థన చేయాలి. సహాయం చేయ ప్రభు. ఆత్మీయంగా ఎదగాలి. దేని సహాయం కోరుకోవాలి? పరిశుద్ధాత్మ సహాయం కోరుకోవాలి. ఆత్మీయంగా వెళ్ళాలయ్యా, ఆత్మీయంగా బలపడాలి, అనేకులకు వెలుగు చాటాలి అని ప్రార్థన చేస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి 7వ మాసం అంతా తోడు నడిపిస్తాడు. మనం వెళ్తున్న ప్రతి చోట కూడా మనము లోకానికి మనం దాసులు అవ్వకూడదు. క్రీస్తు దాసులుగా ఉన్నప్పుడు ఆ వాక్యం మనల్ని ఆదరిస్తుంది, పోషిస్తుంది, సంరక్షిస్తుంది, బలపరుస్తుంది, నీకు శక్తినిస్తుంది, నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. వాక్యం చదవాలి. నేను ఎప్పుడు చెప్తా, ప్రతి ఒక్కరు కూడా సామెతల గ్రంథం చదవండి. మొట్టమొదట ఆది కాండాలుగా చదవలసింది. ప్రసంగి గ్రంథం చదవండి. రెండోది ప్రసంగి గ్రంథం చెబుతుంది ఈ భూమి మీద మనిషి జీవించిన జీవితం వ్యర్థమని. సామెతల గ్రంథం చెప్తుంది నువ్వు బయటికి వెళ్ళి ఎలా నడుచుకోవాలి, తల్లిదండ్రులు ఎలా చూడాలి, నువ్వు భార్యగా నీ కుటుంబం ఎలా నడిపించుకోవాలి, భర్తగా నీ కుటుంబం ఎలా నడిపించుకోవాలి, పిల్లలుగా తల్లిదండ్రులు ఎలా గౌరవించాలో సామెతల గ్రంథం ఉంది. మన సామెతల గ్రంథం చదవం, చెప్పం కూడా. అది ఎందుకు? చెప్తే ఎవరు రారు, చెప్తే రారు. ఇప్పుడేం కాదు మాకు? దేవుడిని దీవించిన కాక, నీకు డబ్బు వచ్చిన కాక, నీ పిల్లలు పుట్టిన కాక అంటే మందిరం నిండిపోతాయి.
అమ్మా నువ్వు మారమ్మా, నీ కుటుంబం మారించుకో, నువ్వు మారు, నీ కుటుంబం మారుతుందమ్మా, నీ బిడ్డలు బాగుంటారమ్మా అంటే రారు ఎవరు కూడా. కానీ మన విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, సహాయం. నాలుగోది ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అందుకే సమయం ఉంది కాబట్టి చిన్న ప్రార్థన చేసి ముగించేస్తాను. ఈ 20వ కీర్తన మన జీవితాల్లో 7 మాసాలకు 7వ మాసం అంతా కూడా ఆయన సన్నిధి తోడుగా ఉంచి నడిపించి, ఆయన వెలుగు, ఆయన రక్షణ కుటుంబానికి బిడ్డలకు కూడా రక్షణ కవచం ఉండేటట్లు, ఆయుష్ ఆరోగ్యం ఇచ్చేటట్లు, అలాగే నాలుగోది సహాయం చేయాలి మనకి. డబ్బు సహాయం కాదు, ఆత్మీయంగా మన ఆత్మీయంగా వెళ్తున్నప్పుడు శోధన మధ్యన, శ్రమల మధ్యన కూడా కృంగిపోకుండా దావీదులాగా, అయ్యా నాకు నా కుటుంబానికి కాపరిగా ఉండు, నాకు ముందు నడుస్తూ నడిపించని ప్రార్థన చేస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లవెల్లతో నడిపిస్తాడు. 6 మాసాలు కాచి కాపాడిన దేవుడు ఈ 7వ మాసం మొదటి పునరుద్ధాన కూడిక నుంచి ఆఖరి పునరుద్ధాన కూడిక వరకు ఆ వెలుగులో నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామమునకు